ఫ్రెండ్స్, మీరు మ్యాంగో లేదా ఫ్రూటీలను సమ్మర్లో ఎన్నోసార్లు తాగే ఉంటారు. ఈ బ్రాండ్లు చెప్పడం ఏమిటంటే అవి 100% మ్యాంగోతోనే తయారు చేస్తారని. కానీ ఇదంతా నిజమా? నిజంగానే ఫ్యాక్టరీలో డ్రింక్స్లను తయారీలో కేవలం ఫ్రూట్స్లనే ఉపయోగిస్తారా? ఒకవేళ ఈ జ్యూస్లను నిజంగానే మ్యాంగోలను ఉపయోగించి చేసినట్లయితే ప్రతి బాటిల్ మీద ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్లను యూజ్ చేస్తారని ఎందుకు రాసి ఉంటుంది? అసలు దీని వెనకటి ప్రాసెస్ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. అందుకని మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. మొదట మనం ఈ మ్యాంగోస్లను ఫ్యాక్టరీస్లో ఎలా తీసుకుని వస్తారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మ్యాంగో ట్రీస్ అనేవి చాలా పెద్దవిగా ఉంటాయని మనందరికీ తెలిసింది. అందువలన వాటి నుండి మ్యాంగోస్లను తీయడం కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. అందువలన వాళ్ళు హైడ్రాలిక్ ఐడల్స్లను వాడతారు. కింద ఉన్న కాయలను చేతులతోనే తెంపుతారు. కానీ వాటికన్నా పైన ఉన్న కాయలను కోయడానికి పికింగ్ స్టిక్ను వాడుతారు. దాని ముందల మెకానికల్ జాస్ ఉంటాయి. అవి కాయలను తెంపగానే కింద పడిపోతాయి. వాటికన్నా ఇంకా పైన ఉన్న కాయలను కోయడానికి హైడ్రాలిక్ ల్యాడర్ను వాడతారు. మ్యాంగోలను తెంపిన తర్వాత డైరెక్ట్ ఒక ట్రాంపోలింగ్లోకి వేసేస్తారు. దాని తర్వాత కింద పడిన కాయలను స్టెంప్ లేదా దానిపైన ఉన్న కొమ్మలను రిమూవ్ చేస్తారు. మామిడి పండు అనేది తమను తాము చాలా రక్షించుకుంటుంది. ఎలాగైతే మీరు స్టెమ్ నుండి కాయను వేరు చేసినప్పుడు తన రక్షణ కోసం అది తన నుండి ఒక శాంప్ను విడుదల చేస్తుంది. అది మన చర్మం మీద పడినట్లయితే మన చర్మం అక్కడ వరకు కాలడం ప్రారంభిస్తుంది. అలాగే ఈ శాంప్ అనేది కాయ మీద పడినట్లయితే అక్కడి వరకు ఆ కాయను డ్యామేజ్ చేసేస్తుంది. అందువలన ఈ శాంప్ను చాలా జాగ్రత్తగా గ్లౌజులు వేసుకొని తీస్తారు. అదేవిధంగా తీసిన 5 సెకండ్లలోనే వాటిని మళ్ళీ ట్రాంపోలింగ్లో వేసేస్తారు. ఈ ట్రాంపోలింగ్లో వేసిన తర్వాత దానిపైన కెమికల్ను వేస్తారు లేదా వాటిని 1 నిమిషం వరకు నీటిలో ముంచుతారు. ఎందుకంటే ఈ శాంప్ యొక్క టాక్సీ ఎఫెక్ట్ తగ్గడానికి. దాని తర్వాత ఆ కాయలను ఒక ఎలివేటర్ లేడర్పై పెడతారు. అక్కడ నుండి అవి బాల్పింగ్ వైపుకు కలెక్ట్ అవ్వడానికి వెళ్తుంటాయి. ఎందుకంటే ఆ కాయ మంచిగా పండడం వలన దానితో డ్యామేజ్ కూడా అవ్వవచ్చు. డ్యామేజ్ కాకుండా ఉండడానికి బాల్పింగ్ పైన ఒక ఫామ్ షీట్ను పెడతారు. దానిపైన అవి పడతాయి. దాని తర్వాత ఆ ఫామ్ షీట్ను తీయడం వలన తక్కువ ఫోర్స్ వలన అవి డ్యామేజ్ కావు. దాని తర్వాత స్టోర్ చేయడానికి ఒక పెద్ద స్టోర్ హౌస్లో పెడతారు. అక్కడ నుండి అవి ఫైనలీ జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలోకి పంపుతారు. ట్రక్ నిండా మ్యాంగోస్ ఫ్యాక్టరీలో వచ్చినప్పుడు వాటిని అన్లోడ్ చేసిన తర్వాత వాటిని ఒక వాషింగ్ ప్రాసెస్ నుండి పంపుతారు. అవి నీటిలో నుండి పోతూ ఫ్యాక్టరీలోకి వచ్చేస్తాయి. దాని తర్వాత సెకండ్ వాషింగ్ ప్రాసెస్ ఉంటుంది. దానిలో నీటితో పాటు రోలర్స్లను కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే కాయ అన్ని వైపులా మంచిగా క్లీన్ అవ్వడానికి. దాని తర్వాత ఆ కాయలను ఒక ప్రీ హీటింగ్ మరియు సాఫ్టింగ్ ప్రాసెస్ కోసం వేడి నీటిలో 3 నుండి 5 నిమిషాల వరకు పెడతారు. ఇలా చేయడం వలన కాయ మీద ఉండే పాలిఫెనాల్ ఆక్సైడ్స్ రిమూవ్ అవుతాయి. దాని తర్వాత ఈ మ్యాంగోస్ల కలర్ మరియు ఫ్లేవర్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మామిడికాయలు క్లీన్ అయిన తర్వాత కన్వేయర్ బోల్ట్ మీద నుండి పోతూ అవి రోలర్స్ మీద పడుతూ ఉంటాయి. దాని చుట్టూ ఫ్యాక్టరీస్ యొక్క స్టాఫ్ ఉంటుంది. మొదటగా ఈ స్టాఫ్ మ్యాంగోస్ యొక్క విజువల్ ఇన్స్పెక్షన్ చేసి డ్యామేజ్ అయిన వాటిని చెక్ చేస్తారు. ఒకవేళ ఏదైనా కాయ మంచి క్వాలిటీ లేకపోతే లేదా డ్యామేజ్ అయిన వాటిని లైన్గా బయటకు తీస్తారు. అదేవిధంగా మిగతా కాయలను అదే లైన్లో వదిలేస్తారు. దాని తర్వాత ఆ స్టాఫ్ మిగిలిన కాయలను వాటిపైన భాగాన్ని తీస్తారు. అక్కడి నుండి ఆ కాయలు కన్వేయర్ నుండి ముందుకు పోతూ ఒక టెస్టైనింగ్ మెషిన్ దగ్గరకు చేరుకుంటాయి. ఈ టెస్టైనింగ్ మెషిన్ కొంచెం కూడా వేస్ట్ చేయకుండా కాయ యొక్క జీడి మరియు దాని పై పొట్టును రిమూవ్ చేసేస్తుంది. దాని తర్వాత పల్పీ అనేది ఎక్స్ట్రాక్టర్ మెషిన్లోకి వెళ్తుంది. ఈ మెషిన్లో కాయలు జ్యూస్లోకి కన్వర్ట్ అవుతాయి. దీనిలో 2 రకాల జ్యూస్లు ఉంటాయి, విత్ పల్ప్ అండ్ వితౌట్ పల్ప్. ఈ 2 రకాల జ్యూస్లను తీయడానికి వేరువేరు ఫిల్టర్లను పెట్టి ఈ జ్యూస్ను తీస్తారు. దాని తర్వాత దీనిని జ్యూస్ డిగ్రాసర్లో పంపుతారు. అక్కడ ఈ జ్యూస్లో ఉండే అన్ని ఎయిర్ పార్టికల్స్లను రిమూవ్ చేస్తారు. ఎందుకంటే జ్యూస్లో ఉండే ట్రాప్డ్ ఆక్సిజన్ దానిని ఆక్సిడేట్ చేసి పాడు చేయకుండా ఉండడానికి. దాని తర్వాత ఈ జ్యూస్ను డిగ్రాసర్ మషిన్లో 90 నుండి 95 డిగ్రీస్ టెంపరేచర్ సెల్సియస్లో టెంపరేచర్ హీట్లో 10 నుండి 15 నిమిషాల వరకు ఉంచుతారు. ఈ మ్యాంగోస్లతో ఇబ్బంది ఏమిటంటే దాని డెన్సిటీ ఈక్వల్గా ఉండదు. దానితో పాటు దానిలో కొన్ని చిన్నవి మరియు కొన్ని పెద్దవి పీసెస్ పార్టికల్స్లో ఉంటాయి. అవి మీ జ్యూస్ యొక్క టెక్స్చర్ను పాడు చేస్తుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి దానిని ఒక హోమోజినేషన్ మషిన్లో వేస్తారు. అక్కడ 20 నుండి 25 నిమిషాల వరకు మెగా పాస్కల్ ప్రాసెస్లో 2 నుండి 3 సార్లు దీనిని హోమోజినైజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత
ఆ పెద్ద పెద్ద పార్టికల్స్ కూడా 1 నుండి 5 మైక్రోమీటర్స్ సైజులోకి వస్తాయి. హోమోజినేషన్ అయిన తర్వాత ఈ జ్యూస్ను స్ట్రాటిలైజేషన్ ప్రాసెస్లోకి పంపుతారు. స్ట్రాటిలైజేషన్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే దానిలో ఏదైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటే వాటిని చంపుతారు. ఈ జ్యూస్ను స్ట్రాటిలైజేషన్ మషిన్లో 62 నుండి 65 డిగ్రీ సెల్సియస్లో కొన్ని సెకండ్ల వరకు హీటింగ్ చేస్తారు మరియు వెంటనే చల్లగా కూడా చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్లో జ్యూస్ యొక్క లైఫ్ టైం చాలా పెరుగుతుంది. ఈ జ్యూస్ తయారైన తర్వాత దానిని పెద్ద పెద్ద ట్యాంకులలో స్టోర్ చేస్తారు. ఎందుకంటే సీజన్ అయిపోయిన తర్వాత కూడా కంపెనీ దగ్గర జ్యూస్ అమ్మడానికి సంవత్సరం మొత్తం జ్యూస్ ఉండడానికి. ఇంకో విషయం ఏమిటంటే మనం ఇప్పుడు తాగే జ్యూస్ అనేది ఫ్రెష్ కాదు. ఎందుకంటే దానిని 6 నుండి 7 నెలల క్రితం తయారు చేశారు. ఈ జ్యూస్ ఇన్ని రోజులు స్టోర్ చేయడం వలన ఒక నష్టం కూడా ఉంది. అది ఏమిటంటే అది దాని ఫ్లేవర్ను కోల్పోతుంది. అందువలన కంపెనీకి దానిపైన ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అని రాయాల్సి ఉంటుంది. అందువలన ప్రతి బాటిల్ మీద ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ యాడెడ్ అని రాసి ఉంటుంది. దానిని రాయడానికి కారణం అది ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లతో తయారై ఉంటుందని కాదు. దానికి కారణం ఏమిటంటే అది ఇన్ని రోజుల వరకు స్టోర్ అవ్వడం వలన అది దాని మ్యాంగో ఫ్లేవర్ను కోల్పోతుందని. దాని తర్వాత ఆ జ్యూస్ను ఫ్యాక్టరీ బాటిలింగ్ ప్లాంట్ వైపుకు పంపుతారు. అక్కడ ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ మొదట ఆ బాటిళ్లను కడిగి మంచిగా స్టెరిలైజేషన్ చేస్తుంది. దాని తర్వాత ఆ బాటిళ్లలో జ్యూస్ను నింపి క్యాప్లను కూడా ఒక ఆటోమేటిక్ మషిన్ పెట్టేస్తుంది. లాస్ట్లో బాటిళ్లపై లెవెలింగ్ చేస్తారు. అదేవిధంగా ఆ జ్యూస్ మీ ఫ్రీజర్లోకి రావడానికి మొత్తం తయారై ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు ఎంత కష్టంగా మ్యాంగో నుండి మ్యాంగో జ్యూస్ తయారవుతుందో మరియు ఎన్ని స్టెప్పుల తర్వాత ఆ జ్యూస్ మీ దగ్గరికి చేరుకుంటుందో. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి.